ఏమైంది ఎందుకు డల్గున్నావు? ఏం లేదు పాప, చెప్పు. నేను పన్నీర్ పాయసం అడిగాను, డల్గున్నావు. పన్నీర్ పాయసం రేపు చేస్తాను. అది కాదు, ఛానల్ నేను చేంజ్ చేశాను కదా శ్రీ విద్య శ్రీత అని, అందుకని ఆలోచిస్తున్నాను. నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 760. 70K ఉన్న వాళ్ళు కూడా ఇంత ఆలోచించారు. ఒక్క ఫాలోవర్ అని ఇంపార్టెంట్ కదా, ఒక్క ఫాలోవర్ కూడా నా గురించి తప్పుగా అనుకోకూడదు. ఎందుకు ఈ ఊరికే ఛానల్ ఏం షేర్ చేస్తుంది అని అనుకోకూడదు కదా. సరే, నీ ఛానల్ నేమ్ స్టోరీ చెప్పు. నా ఛానల్ నేమ్ పెద్ద స్టోరీ ఉంది. స్టార్టింగ్ ఓన్లీ కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను, ఫేస్ చూపించకుండా. అప్పుడు ఏమైంది, అందుకే నెల్లూరు రుచులు, మేము నెల్లూరు వాళ్ళం కదా, అందుకని నెల్లూరు రుచులు అభిరుచులు అని పెట్టుకున్నాం. తర్వాత ఏమైంది, అందరూ అరే చక్కగా ఫేస్ చూపించి వీడియోస్ చేయొచ్చు కదా, పాపతో కలిసి వీడియోస్ చేయొచ్చు కదా, మీ డాటర్తో కలిసి వీడియోస్ చేయొచ్చు కదా అన్నారు. అందుకని ఏమని పెట్టుకున్నాం, యు అండ్ మీ అని పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇవెన్ మీ అని టైప్ చేసి మీ ఛానల్ కనిపించట్లేదు. మన ఛానల్ నేమ్ ఎందుకు చెప్పు. ఇవెన్ మీ ఎంత టైప్ చేసినా కనిపించడం లేదు కాబట్టి మన ఛానల్ నేమ్ ని శ్రీ విద్య విత్ శ్రీత. సో ఇంకా లాగ్ వద్దు, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్య విత్ శ్రీత. ఎందుకంటే నేను ఫైనల్ గా అర్థం చేసుకుంది ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్కి ఏం కావాలి, మనం కావాలి, మనం కాదు, కంటెంట్ కావాలన్నమాట. సో కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తామే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్య విత్ శ్రీత.